ఈరోజు మనము దేవుడు అందరి హృదయములను పరిశోధించువాడు అనే గుణలక్షణాన్ని మనం ఆలోచన చేద్దామండి. అయితే దేవుడు అందరి హృదయాలను, సర్వ సృష్టిలోని సర్వ మానవాళి హృదయాలను దేవుడు దృష్టిస్తున్నాడు. ఆయన పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. మరి నోవాహు దినాలలో మనం చూసినప్పుడు భూలోకం అంతా కూడా దేవుని సన్నిధిలో చెడిపోయినదిగా ఉన్నది. అయితే నీతిమంతుడును, తన తరంలో నిందారహితుడును, దేవునితో నడిచిన వాడు ఒక్క నోవాహు మాత్రమే. అలాగే మరి దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని కూడా పరిశోధించేవాడుగా ఉన్నాడు. అయితే మనము ఈ లోకరీతిగా ఆలోచించినట్లయితే ప్రతి మనిషి కూడా మరి తను తయారు చేసింది ఏదైనా సరే పరిశోధించేవాడుగా ఉన్నాడు. అయితే మరి ఒక మెడిసిన్ బయటికి అమల్లోనికి రావాలి అన్న ఎన్నో పరిశోధనలు, ఎన్నో పరీక్షలు జరిగిన తర్వాతే అది అమలులోనికి రావడం అనేది జరుగుతుంది. అలాగే మన హృదయాలను పరిశోధించేవాడు మన దేవుడు. ఆయన ప్రతి ఒక్క హృదయాన్ని కూడా పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. అయితే మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరి నిర్గమాకాండం చూసినట్లయితే ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు అని చూస్తాం. దేవుడు హృదయాలను బాగు చేసేవాడు. ఆయన మరి కఠిన హృదయములను, రాతి గుండెలను తీసివేసి మాంసపు గుండెని ఇచ్చేవాడు. అయితే మరి ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరుస్తున్నాడు అంటే, ఫరో తన హృదయ అంతరంగములో పశ్చాత్తాపము లేనివాడుగా ఉన్నాడు. మరి దేవుడు హృదయాంతరంగపు లోతులను పరీక్షించేవాడు, పరిశోధించేవాడు. ఇంకనూ ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టాలని, బానిసలుగా ఉంచాలని ఆలోచనలు ఫరోకున్నాయి. అప్పటికప్పుడు పశ్చాత్తాపడడం అనేది ఒక శ్రమని బట్టో, ఒక కష్టాన్ని బట్టో ఆ క్షణంలో పశ్చాత్తాపడడం అనేది నిజమైన పశ్చాత్తాపం కాదు. అది పరిశోధనలో అది ఫెయిల్ అయిపోయే గుణం. అయితే మరి సౌలు జీవితం చూసినట్లయితే దావీదు చంపే అవకాశం ఉన్నప్పటికీ దావీదు మరి సౌలును చంపకుండా విడిచిపెడతాడు, 2 మార్లు విడిచిపెడతాడు. అయితే మరి సౌలు అప్పటికప్పుడు పశ్చాత్తాపడతాడు. తను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొద్ది దినాలు గడిచిపోయాక మళ్ళీ చంపాలి అనే ఆలోచనలు కలిగి ఉంటాడు. పశ్చాత్తాపం ఎక్కడ లేదు. కాబట్టి మన దేవుడు హృదయాంతరంగములను పరిశోధించేవాడు. ఆయన బిడ్డలందరినీ కూడా పరిశోధించేవాడు. మరి ప్రతి ఒక్కరూ సర్వమానవాళి మాట్లాడే ప్రతి మాట కూడా తీర్పులోనికి వస్తుందని వాక్యం సెలవిస్తుంది. అయితే మరి సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి మంచి విషయములు తెచ్చును, మరి దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి మరి దుర్విషయములను బయటకు తీసుకువచ్చును. కాబట్టి మరి మన ధననిధి, మన అంతరంగము, మన హృదయములో మంచిని మనము నింపుకునే వారముగా ఉండాలి. దేవునికి యోగ్యంగా మనం జీవించే వారముగా ఉండాలి. ఆయన పరిశోధించిన, ఆయన పరీక్షించిన మనము నిలబడే వారముగా మనం ఉండాలి. సదాకాలము దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన పరిశోధించినప్పుడు, ఆయన పరీక్షించినప్పుడు మనము విజయం సాధించేవారుగా మనం జీవించాలి. అయితే దేవుడు మనుషుల పై రూపాన్ని చూసేవాడు కాదు, ఆయన అంతరంగాన్ని చూసేవాడు. అంతరంగంలో ఉన్న ఆలోచనలను బట్టి ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. ఈ వచనాలను మనము గమనించి మనము అట్టి రీతిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. 1 దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ప్రతి మనిషి యొక్క హృదయము నీవెరుగుదువు. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 24వ వచనం. మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకునివారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. లూకాసు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 23వ వచనం.
యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంఘములన్నీయు తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. వచనాలను విన్నాము కదండి. మరి సంఘములో చేర్చబడిన మన అందరము కూడా మరి ఈ వచనాలను మనము జ్ఞప్తిలో ఉంచుకోవాలి. మన దేవుడు హృదయాంతరంగములను పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు అని తెలుసుకొని నిత్యము మనము ఆయనకు ఇష్టమైన రీతిగా, ఆయన దృష్టికి యోగ్యమైన జీవితాలు మనందరము జీవించాలండి. ఈ వచనాలు మన జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండును గాక. దేవునికే మహిమ కలుగును గాక.